నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో మనసున్న ఈశ్వరుడు ఒకవైపు కోటీశ్వరుడు ఒకవైపు వందల కేసులు ఒకవైపు వందల కోట్లు ఒకవైపు ప్రజాక్షేత్రంలో నిలిచాయి బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్ వెల్లడి ఓటు ప్రాముఖ్యత వివరిస్తూ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ ఆదేశాలు బహుజనులకు రాజ్యాధికారం కోసం పుట్టిన బహుజన్ సమాజ్వాదీ పార్టీని ప్రజలంతా ఆదరించాలి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరకిళ్ల రాజన్నసయ్య పార్లమెంట్ ఇన్ఛార్జి కాదాసి రవీందర్ విజ్ఞప్తి మేడిపల్లి గ్రామంలో వైభవంగా జరిగిన భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బెల్లంపల్లి మున్సిపాలిటీలో భారీ కుంభకోణం 20 మంది కౌన్సిలర్ల ఆరోపణ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో మనసున్న ఈశ్వరుడు ఒకవైపు కోటీశ్వరుడు ఒకవైపు వందల కేసులు ఒకవైపు వందల కోట్లు ఒకవైపు ప్రజాక్షేత్రంలో నిలిచారని ప్రజల కోసం పరితపించే కొప్పుల ఈశ్వర్ను ప్రజలంతా ఆదరించాలని బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్ కోరారు గోదావరికని సాయిలీలా హోటల్లో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్రతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని మరీ గెలిపించారని కానీ గెలిచిన 100 రోజు పాలనలోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపెడుతుందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి రాజకీయాలు చేస్తూ ప్రతిపక్ష నాయకులను పార్టీలో చేర్చుకుంటూ ప్రజల దృష్టిని మరల్చుతుందని అన్నారు అధికార పీఠమెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని మంత్రులకు గాని ప్రజల సమస్యలు రైతుల సమస్యలు వినిపించడం లేదన్నారు రైతుల పంట పొలాలు చేన్లు నీరు లేక ఎండిపోతున్నా సొయ్య లేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా అనగదొక్కాలని చూస్తూ కేసులు పెడుతూ బెదిరింపులకు లోన్ చేస్తున్నారని ఆరోపించారు అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజల రైతుల సమస్యలు పట్టాలంటే ఇచ్చిన హామీలు గుర్తుకు వచ్చేలా ఓటు అనే ఆయుధంతో ఒక చురుకు అంటించాలని కోరారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీజేపీని బొంద పెట్టాలని ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు ఇక పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభ్యర్థులుగా నిలబడ్డ వారిలో గడ్డం వంశీకి వ్యాపారం తప్ప రాజకీయాల్లో ఓనవాళ్ళు కూడా రామని అన్నారు వివేక్ కుటుంబీకులు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అన్న ఎమ్మెల్యే తమ్ముడి ఎమ్మెల్యే ఇప్పుడు కొడుకును పార్లమెంటు బరిలో నిలిపి పెద్దపల్లి పార్లమెంటు మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని మరో దళితునికి చెందకుండా చూస్తున్నారని అన్నారు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి ఆస్తులను కాపాడుకోవడానికి వివేక్ కుటుంబీకులు రాజకీయాల్లో ఉంటున్నారని కానీ ప్రతినిత్యం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పాటుపడే కొప్పుల ఈశ్వర్ లాంటి వ్యక్తిని ఆదరిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు నిలకడైన రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్ కొప్పుల ఈశ్వర్ అయితే పదవుల కోసం ఏ పార్టీనైనా మార్చే వ్యక్తులు వివేక్ కుటుంబమని తెలిపారు అయితే కొప్పుల ఈశ్వర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని మంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రతి క్షణం పేద విద్యార్థుల కోసం ఆలోచించిన వ్యక్తి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ నిర్ణయాల మూలంగా దాదాపు 10 లక్షల మంది పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారని డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారని తెలిపారు కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని బలహీన వర్గాల బతుకులను చీకటిమయం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకని అందుకే రైతుల పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు రైతుల కండగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తూ ఈ నెల 30న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 36 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నామని
బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ నిరసన దీక్షలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు వారి పక్కన కూర్చునే అవకాశం నాకు వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. వారు నిజంగా చాలా చాలా సౌమ్యులు, ఎక్కడ కూడా అహంకారం అనేది ఉండదు. నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వారితో పనిచేసిన అనుభవం నాకున్నది కాబట్టి చెప్తున్నా. నిరంతరం వారికి పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడనే వారి గుండె ఉన్నది. కేవలం పెద్దపల్లి నియోజకవర్గం కోసం మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉండే పేద ప్రజలందరి కోసం ప్రతి క్షణం కూడా ఆలోచించిన వ్యక్తి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నారు. మరి వారి ప్రత్యర్థులు ఎన్నడన్నా పేదల గురించి ఆలోచించినో లేదో నాకు తెలియదు, కానీ కొప్పుల ఈశ్వర్ గారి శ్రమ వల్ల 10 లక్షల మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల, కొప్పుల ఈశ్వర్ గారి మార్గదర్శనం వల్ల, వారి దగ్గర అధికారిగా పనిచేసిన అనుభవం. పేద ప్రజల పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నారన్న, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో చదువుతున్నారన్న, అశోక యూనివర్సిటీలో కానీ, క్రేయా యూనివర్సిటీలో కానీ, అమెరికాలో ఉండే హార్వర్డ్ యూనివర్సిటీలో కానీ, మిగతా ప్రపంచ స్థాయి యూనివర్సిటీలో చదువుతున్నారంటే వారి పుణ్యమే. నాకు ఇప్పటికి గుర్తుంది, మా బోర్డు మీటింగ్లలో వారు మినిస్టర్గా చైర్మన్గా వచ్చేవారు, నేను సెక్రటరీగా వారి పక్కన కూర్చునేవారు. నాతో ఎప్పుడు ఒకటే మాట అనేవారు, సార్ మనం వీళ్ళకు చేసే గొప్ప మేలు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆత్మగౌరవంతో నిలబడేటట్టుగా, అంతే తప్ప మొత్తం కూడా గులాంగిరి చేయడం కాదు, ఆత్మగౌరవంతో నిలబడి వాళ్ళు 10 మందికి సాయం చేసే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూలి కైకలు చేసుకునే స్థాయిలో ఉన్నారు. వీళ్ళు మాత్రం కంప్యూటర్ సైంటిస్టులు కావాలని చెప్పి మరి వారు ఎప్పుడు కోరుకున్నారు. నిజంగా ఈశ్వరుడు అంటే ఇప్పుడు అన్నారు కదా, ఈశ్వరుడు మనసున్న ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, ఇంకొక వైపు ఏమో కోటీశ్వరుడు ఉన్నాడు. మిత్రులారా, డబ్బుతోని అన్నీ చేయలేం, డబ్బు అన్ని సాధించలేదు, కానీ ఒక మనసు ఉన్న మనిషి ఒక పార్లమెంటులో కూర్చుంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. దాని ప్రభావం కేవలం తెలంగాణ మీదనే కాదు, మొత్తం దేశం మీద పడుతుందని చెప్పడం కోసం నేను ఉదాహరణ చెప్పిన. ఇలా కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో మొట్టమొదటిసారి తెలంగాణలో సాంఘిక సంక్షేమ లా కళాశాల వచ్చింది, సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాల వచ్చింది. ఇక్కడే చొప్పదండి దగ్గర రుక్మాపూర్ ఉంటుంది, రుక్మాపూర్లో, ఆ రుక్మాపూర్ నుంచే బల్కసుమన్ గారు చదువుకున్నారు. ఈ దేశంలో ఎక్కడ కూడా సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాల లేదు, కేవలం రుక్మాపూర్లోనే ఉన్నది. అది కొప్పుల ఈశ్వర్ గారి పుణ్యమే. అరే రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకుంటారు? వెంకటస్వామి గారి నుంచి మొదలుకొని 5 దశాబ్దాలుగా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా రిజర్వేషన్ సౌకర్యాన్ని వాడుకొని ఆ వెసులుబాటును ఉపయోగించుకొని 1000 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు వివేక్ అనేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుకొని 100 కోట్లు డీల్స్ ఆఫర్ చేసుకొని డబ్బులు ఇచ్చుకొని ఇవాళ పెద్దపల్లి ఎంపీ టికెట్ కొనుక్కొచ్చుకున్నాడు అలా కొడుకు. నేను అడుగుతా ఉన్నా, మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఏం చేస్తున్నారు? ఇంత దుర్మార్గం ఉంటుందా? ఒకటే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వివేక్ ఎమ్మెల్యే చెన్నూరు నుంచి, వాళ్ళ అన్న బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే, మళ్ళీ వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి ఎంపీ. అంటే ఇదే కుటుంబ పాలన, ఇదేం రాజరిక పరిపాలన? ఇదేమన్నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మీ సామంత రాజ్యం అనుకుంటున్నారా? ఇక్కడి ప్రజల్ని మీరు ఏమనుకుంటున్నారు? అంటే మీ అడుగులకు మడుగులు వచ్చేటటువంటి ప్రజలుగా మీరు ఇక్కడ వాళ్ళని భావిస్తూ ఉన్నారా? ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి దళిత వర్గానికి సంబంధించిన ఈ రోజుల్లో ఇట్లా గంపగుత్తగా మొత్తంగా ఈ ప్రాంతం అంతా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఈ ఆధిపత్య ధోరణి, ఈ అహంకార ధోరణి, దీన్ని దళిత వర్గాలు కానీ ఇతర వర్గాలు కానీ ఎట్లా అర్థం చేసుకోవాలి? గంటల రైతు నిరసన దీక్షకు వేలాదిగా రైతులు కదలి వచ్చి మీ యొక్క సంఘీభావాన్ని తెలపాలి. మీకోసం మేము, మా కోసం మీరు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా రైతు కేంద్రంగా పనిచేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. 9 సంవత్సరాలలో 1 ఎకరా కూడా ఎండనీయకుండా రైతులకు అన్ని రకాల సౌకర్యాలను అందించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి రైతులకు రక్షణ నిలబడడం కోసమే ఈ 2-3 రోజులలో కేసీఆర్ గారు కూడా రైతులకు సంఘీభావం తెలపడం కోసం
వాళ్ళకు అండదండలు అందించడం కోసం వారు కూడా పర్యటన చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంలో మేము ఇక్కడి నుంచి ఈ నిరసన దీక్షను చేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా దీనికి మద్దతుగా రావాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కౌశిక హరి, గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్రావు, పిటి స్వామి, పెంట రాజేష్, జరగమ్మ కవిత, సరోజిని, కల్వచల్ర కృష్ణవేణి, మారుతి, అచ్చె వేణు, నూతి తిరుపతి, మెతుకు దేవరాజు, జకుల తిరుపతి, జడ్సన్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటు ప్రాముఖ్యత వివరిస్తూ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పేర్కొన్నారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్లో పార్లమెంటు ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగేలా స్వీప్ కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 7,15,735 మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి ఒక్క ఓటరు ఎన్నికలలో తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటు ప్రాముఖ్యతపై విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్లను చైతన్యపరిచేందుకు ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు ఓటర్ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యే విధంగా ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గత ఎన్నికలలో తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లు ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ అంబాసిడర్లను నియమించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ జాబితాలో నమోదు చేసి వారి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, సబ్ సెంటర్లలో ఓటు హక్కు ప్రాముఖ్యత వివరించే విధంగా గోడ ప్రతులను ప్రదర్శించాలని, సెక్స్ వర్కర్లంతా తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకునేలా చూడాలని అదనపు కలెక్టర్ తెలిపారు. రామగుండంలో ఉన్న సింగరేణి మైనింగ్ ఏరియా, ఎన్టీపీసీ, కేశవరం సిమెంటు, ఆర్ఎఫ్సిఎల్ మొదలగు సంస్థల వద్ద పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేక ఓటర్ నమోదు, ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు హనుమానాయక్, బి గంగయ్య, జెడ్పీ సిఈఓ నరేందర్, డిఆర్డీఓ రవీందర్, డిపిఓ ఆశలత, డిఈఓ డి మాధవి, స్వీప్ యాక్టివిటీస్ జిల్లా నోడల్ అధికారి రౌఫ్ ఖాన్, ఏడీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన, పరిశ్రమల శాఖ జిఎం మధుసూదనాచారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 760000443330. బ్యాక్ టు న్యూస్. బహుజనులకు రాజ్యాధికారం కోసం పుట్టిన బహుజన్ సమాజ్వాదీ పార్టీని ప్రజలంతా ఆదరించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిళ్ల రాజనరసయ్య, పార్లమెంట్ ఇన్ఛార్జి కాదర్శి రవీందర్ విజ్ఞప్తి చేశారు.
గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా బీఎస్పీ పార్టీలో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉండడం మూలంగా నూతన కమిటీని నియమించుకోవడం జరిగిందని తెలిపారు. గతంలో బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనివార్య కారణాల రీత్యా పార్టీ మారడంతో నూతన కమిటీ నియమించుకున్నామని బీఎస్పీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇరికిళ్ల కనకయ్య, కో ఇన్ఛార్జిగా మహంకాళి మహేష్, నియోజకవర్గ అధ్యక్షులుగా కార్పొరేషన్ అధ్యక్షులుగా సుందిళ్ల సంతోష్, పట్టణ అధ్యక్షులుగా సిరికొండ సది, కేఎల్ అనిత, జిల్లా మహిళా కన్వీనర్గా కల్వల శారద, రామగుండం మహిళా కన్వీనర్గా నియమించినట్లు ప్రకటించారు. ఇక బీఎస్పీ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిని నిలుపుతుందని, పెద్దపల్లి పార్లమెంటులో బీఎస్పీ జెండా ఎగరవేసే దిశగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని కోరారు. బహుజనులకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్న బీఎస్పీ పార్టీకి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి గతంలో ఉన్నటువంటి ప్రవీణ్ సార్ గారు మాకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి అనివార్య కార్యాలయాల ఆయన పర్సనల్ ఉద్దేశమో ఏంటో తెలియదు. మరి ఆయన మా బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేయడం సందర్భంగా అదే రకంగా నూతనంగా మంద ప్రభాకర్ గారు ఇంతకుముందు ఆయన చీఫ్ కోఆర్డినేటర్గా ఉండే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సందర్భంగా ఈరోజు నూతన కమిటీని మీ ముందు ప్రకటిస్తూ ఈరోజు చెప్తా ఉన్నాం ఏంటంటే ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ జెండా ఎగరవేస్తుంది అనేది మేము చెప్తా ఉన్నాం. అదే రకంగా గతంలో ఎన్నో పార్టీలను చూసినటువంటి ఈ పార్లమెంటులో దాదాపుగా ఈసారి తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ నీలి జెండా ఎగరవేయడానికి ప్రజలంతా సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ పుట్టి దాదాపుగా 30 సంవత్సరాలు పైబడి అయింది. ఈ పార్టీ బహుజనుల బిడ్డల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ. బహుజనుల బిడ్డలకు రాజకీయ ఆర్థిక సమానత్వం లేక ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కోల్బేడ్ ప్రాంతంలో ఇక్కడ బహుజన సోదరులు ఎక్కువ ఉన్నారు. ఈ బహుజన సోదరులు తలుచుకుంటే ఖచ్చితంగా ఇక్కడ బహుజన రాజ్యం, బహుజన నాయకుడు గెలుస్తాడనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే మిత్రులారా, మనం అన్ని పార్టీలను చూసే ఉన్నాం. గత ప్రభుత్వాన్ని చూసాం, ప్రస్తుత ప్రభుత్వాన్ని చూస్తున్నాం. గత ప్రభుత్వము ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే ఈ ప్రభుత్వము ఇంకో వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నది. మిత్రులారా, మీరందరూ గ్రహించండి. మహిళా సోదరుమణులు, విద్యావంతులు, విజ్ఞానవంతులు, అనేక రకాలైనటువంటి వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడుతున్నారో మనకు తెలుసుకుంటున్నాం. ఎందుకు అంటే నిరుద్యోగ సమస్యతోటి, అనేక కారణాలతోటి చాలామంది ఆర్థిక ఇబ్బందులతోటి, రాజకీయ చైతన్యం లేక అనేక రకాలుగా ఇబ్బందులకు గురై మానసిక బాధలకు భరిస్తూ తన యొక్క జీవితాలని మధ్యలోనే త్యాగం చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. మిత్రులారా, ప్రజలైతే ఎవరైతే రాజకీయ అధికారానికి రారో ఆ యొక్క జాతి నశించిపోతుందన్నటువంటి యొక్క అంబేద్కర్ అన్నటువంటి మాటల్ని మనం తప్పకుండా పాటించాలి. ఈ విలేకరుల సమావేశంలో బీఎస్పీ ఆర్గనైజింగ్ కార్యదర్శి జనగమ్మ మల్లేష్, నాయకులు ఉప్పిలెట్టి పర్వతాలు, ఎండి మున్నా, కురుమ శ్రీధర్, కాసల్ర పోషమల్లు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి గ్రామాన్ని గ్రామ దేవతలు చల్లగా కాపాడాలని, ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని రామగుండం 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ కోరుకున్నారు. మేడిపల్లి గ్రామంలో గురువారం భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిపించారు. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలో మేడిపల్లి గ్రామంలో డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు కందుకూరి సతీష్ మంత్రోత్సవాల మధ్య వైభవంగా భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగగా గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపనలో పాలు పంచుకున్నారు. ఇప్పుడు వచ్చిన మన కంటికి అంత సూక్ష్మజీవి కూడా మన భారతదేశ ప్రజల పైన ఆ ప్రభావం పడుతుంది. అంటే అమ్మవారు ఎంత ప్రతిజ్ఞ పడుతుందో చూడండి, మరణించుకోవాలని అమ్మవారు తలుచుకుంది. ఏ అమ్మవారు? జగజ్జనని అమ్మవారు తలుచుకున్నది. అందుకే మన గ్రామ కార్పొరేటర్, గ్రామ బిడ్డ, మన గ్రామ కార్పొరేటర్ అయినటువంటి కుమ్మరి శ్రీనివాస్ యొక్క సంకల్పం చేత మన గ్రామం యొక్క ప్రజల యొక్క అండదండల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అసలు ఈ ముగ్గురే 84 లక్షల జీవరాశులలో ఈ యొక్క ముగ్గురు దేవతలు ఎందుకు పూజించాలన్న శాస్త్రం గోచరిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఈ యొక్క నాభిశీల గ్రామానికి మధ్యలో ఉండాలి. ఇది బొట్టు స్థానం, నాభిస్థానం. అందుకే నాభిశీల అనడం జరిగింది. అందుకే నాభిస్థానం సాక్షాత్ ఎవరంటే సాక్షాత్ శివుడే వీరు, నాభిశీల మహారాజు. మరి అయ్యారు ఇక్కడ బొట్టు స్థానం అన్నారు, నాభిశీల అన్నారు. మరి ఈ యొక్క మహాలక్ష్మి ఎవరనొచ్చు.
మహాలక్ష్మి ఒక గ్రామంలో కూడా ఆర్థిక అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో, అంటే ధనము ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉంటుందని చెప్పి శాస్త్రం గోచరిస్తుంది. అందుకే ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ గ్రామ పెద్దలు మాట్లాడుతూ మేడిపల్లి గ్రామానికి పూర్వ వైభవం రావాలని గ్రామ దేవతలను ప్రతిష్ఠించుకోవడం జరిగిందని అన్నారు. చరిత్ర గల మేడిపల్లి గ్రామంలో పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు భూలక్ష్మి మహాలక్ష్మి గుడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం ఒక చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రాంతానికి ఈ ఊరు ఒక వెన్నెముక లాగా ఉంటుండేది. ఈ గ్రామం నుండే ఇంతకుముందు శాస్త్రి గారు చెప్పినట్టుగా రాష్ట్ర చరిత్ర కానీ మన జిల్లా చరిత్ర కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఇక్కడి నుంచే వెలువడం జరిగింది. ఈ ఊరి గ్రామంతో నాకు కూడా ఒక 35 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నాయి. ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలి. ఘనమైన చరిత్ర ఉన్న మేడిపల్లి గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమం భాగంగా ఎన్నడో మా తాత ముత్తాతల కాలం చేసిన పోషమ్మ కొలుపు మరియు భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్టన మా గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని ఈ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. మా మేడిపల్లి ప్రజలు వివిధ ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నారు. భీమిపల్లి, అన్నపూర్ణకాళి, భీమిపట్నం ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా మా మేడిపల్లి ప్రజలందరూ కూడా గ్రామ దేవతలు అండగా ఉండి మా మేడిపల్లి ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని గ్రామ దేవతల కృపా కటాక్షాలు పొందారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. బెల్లంపల్లి మున్సిపాలిటీలో భారీ కుంభకోణంపై 20 మంది కౌన్సిలర్లు మున్సిపాలిటీ శానిటేషన్ షెడ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శానిటేషన్ వాహనాల కొనుగోలు, మెయింటెనెన్స్ లో భారీ కుంభకోణం జరుగుతున్నట్లు వెల్లడించారు. పాత వాహనాలకి మరమ్మతులు చేసి కొత్తగా కొనుగోలు చేసినట్టు చిత్రీకరిస్తున్నారని, కొన్ని రోజుల క్రితం బెల్లంపల్లి మున్సిపాలిటీ శానిటేషన్ పనుల కోసం 37 లక్షల వ్యయంతో కొత్త జేసీబీ కొనుగోలు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి ఇంతవరకు ఏ ఒక్క వార్డులో పనులు చేపట్టలేదన్నారు. హర్తహారం పేరుతో మున్సిపాలిటీ ఖజానా ఖాళీ చేశారని, మొక్కలను సంరక్షించుకోవడంలో విఫలమయ్యారన్నారు. అన్ని వార్డులకు సమానంగా బోర్లు వేయవలసిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని వార్డులో నుంచి చెత్త సేకరించే 28 వాహనాలకు సిబ్బంది లేక షెడ్డుకే పరిమితమయ్యారని అన్నారు. కూరగాయల మార్కెట్ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, మున్సిపాలిటీలో జరుగుతున్న భారీ వాహనాల కుంభకోణంపై ఆర్డీ, కలెక్టర్, సిడిఎంఏ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. పాత మున్సిపాలిటీ అందు ఉన్నటువంటి వెహికల్స్ అది ఒక జేసీబీ 35 లక్షల రూపాయలు పెట్టి తేవడం జరిగింది. ఆ జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. అది అసలు ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా తిరిగినటువంటి దాఖలు లేవు. కమిషన్ల కొరకు మాత్రమే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది కౌన్సిల్ కూడా అసలు ఇంటిమేషన్ లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకోబోతాను. ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి దీన్ని పరిశీలించండి. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ, ప్రతి ఒక్క వెహికల్స్ కూడా ఇందులో అసలు కొత్త వెహికల్ అనేది లేదు. కొత్త వెహికల్ అని చెప్పేసి పాత వెహికల్కే పెయింట్ వేయించి పట్టుకొచ్చి పెట్టడం జరిగింది.
దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మీరు మీ దృష్టికి తీసుకొస్తానో మీరు విజిలెన్స్ కానీ ఆర్డీ కానీ కలెక్టర్ కానీ మేము కలెక్టర్ కానీ రిపోర్ట్ చేయబోతున్నాము. ఈ బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే జేసీబీలు ఇది ట్రాలీలు తీసుకొస్తూ ఉన్నారు. ఈ జేసీబీ వచ్చేసి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు 37 లక్షల రూపాయలు పెట్టి. దాంట్లో ఇంజన్ ఒకటి ఉన్నది, ఆల్టరేషన్ బండ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. గత 25 రోజుల క్రితం దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అది ఒక ఉత్సవ విగ్రహం లెక్క నిలిచిపోయింది. 34 వార్డులలో ఏ ఒక్క వార్డులో కూడా కనీసం అది పోయిన దాఖలాలు లేనటువంటి పరిస్థితి. మరి గత సంవత్సరం ఆ 18 లక్షలు పెట్టి ఆ జేసీబీ తీసుకొచ్చారు, అది ఆల్టరేషన్ బండి ఒక్కరోజు కూడా ఏ వార్డులో కూడా తిరగలేదు. అదేవిధంగా 28 వెహికల్ తీసుకొచ్చారు, ఆ 28 వెహికల్ మెయింటెనెన్స్ లేక అవి తుప్పు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలా బెల్లంపల్లిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ కానీ ఇటు కాల్టెక్స్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించకుండా వీళ్ళు గురిజాలకు పోయి పెట్రోల్ పోసుకొని వస్తారు. అంటే అర్థం ఏంటిది? దీంట్లో కొన్ని బండ్లకు డీజిల్ పోయడం, మిగిలిన బండ్ల పైసలు స్వాహా చేయడం. దీనిపైన ఈ వెహికల్లలో భారీ కుంభకోణం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన మేము కౌన్సిలర్స్ అందరం కలిసి ఆర్డీ గారికి మరియు సిడిఎంఏ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ MNCL గుర్రాల శ్రీధర్ జన్మదిన వేడుకలను గురువారం గ్రామగుండంలోని తబిత ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తబిత ఆశ్రమంలోని అనాథ పిల్లల నడుమ గుర్రాల శ్రీధర్ కేక్ కట్ చేసి స్వీట్లను పంచారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CGM పొండార్ సురేష్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో భూములను అందిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో గుర్రాల శ్రీధర్ ఇంకా బాగా రాణిస్తూ ఎదగాలన్నారు. పుట్టినరోజులకు పార్టీలు అంటూ డబ్బును వృధా చేయకుండా ఇలాంటి అనాథ పిల్లలకు అందజేయాలని కోరారు. ఈరోజు మా సురేష్ మీకు అందరికీ మా శ్రీధర్ చైర్మన్ బర్త్డే సందర్భంగా మీకు భోజనం ఏర్పాటు చేయాలని సంకల్పం కల్పించినందుకు, ప్లస్ మా సంస్థలో సురేష్ బాగా అత్యున్నత స్థానంలోకి రావాలని, ప్లస్ మా శ్రీధర్ అన్నకు బర్త్డే శుభాకాంక్షలు మీరు అందరూ తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాసాల సదానందం, CGM పొయ్యిల రవి, కోటగిరి శ్రీకాంత్, శ్రీనివాస్, పొనుగంటి శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో మనసున్న ఈశ్వరుడు ఒకవైపు, కోటీశ్వరుడు ఒకవైపు, వందల కేసులు ఒకవైపు, 100 కోట్లు ఒకవైపు ప్రజాక్షేత్రంలో నిలిచాయి. బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్ వెల్లడి. ఓటు ప్రాముఖ్యత వివరిస్తూ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ ఆదేశాలు. బహుజనులకు రాజ్యాధికారం కోసం పుట్టిన బహుజన్ సమాజ్వాదీ పార్టీని ప్రజలంతా ఆదరించాలి. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరకిళ్ల రాజన్నసయ్య, పార్లమెంట్ ఇన్ఛార్జి కాదాసి రవీందర్ విజ్ఞప్తి. మేడిపల్లి గ్రామంలో వైభవంగా జరిగిన భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. బెల్లంపల్లి మున్సిపాలిటీలో భారీ కుంభకోణం, 20 మంది కౌన్సిలర్ల ఆరోపణ.